ఫ్రెండ్స్, అది 2021 నార్త్ కొరియాలోని ఒక పెద్ద స్టేడియంలో 10,000 మంది ప్రజలు కూర్చుని ఉన్నారు. వాళ్ళందరి ముందుకి ఒక 17 సంవత్సరాల అబ్బాయిని తీసుకువచ్చారు. అతను వీల్ చైర్ లో కూర్చుని ఉన్నాడు. ఆ అబ్బాయి అమ్మ ఆ ప్రజల మధ్యలో కూర్చుని ఏడుస్తూ ఉంది. అప్పుడు ముగ్గురు నార్త్ కొరియన్ సోల్జర్స్ ఆ వీల్ చైర్ లో కూర్చున్న అబ్బాయి పైన 9 బుల్లెట్స్ కాల్చారు. ఆ అబ్బాయి అక్కడికక్కడే చనిపోయాడు. ఒక్కసారిగా స్టేడియంలో ఉన్న ప్రజలంతా సైలెంట్ అయిపోయారు. కాసేపటికి వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా ఏడుస్తూ చప్పట్లు కొట్టింది. కానీ ఇంతకీ ఆ అబ్బాయి చేసిన తప్పేంటో తెలుసా? అతను చేసిన తప్పు సౌత్ కొరియాకు చెందిన కేపాప్ మ్యూజిక్ వినటం. దాదాపుగా 2.6 కోట్ల జనాభా ఉన్న నార్త్ కొరియా ప్రపంచంలో ఒక ఒంటరి దేశం. ఈ దేశంలో ప్రజలకు మరణశిక్ష విధించడం చాలా సాధారణమైన విషయం. నార్త్ కొరియా సరిహద్దుల్లో 3 దేశాలు ఉన్నాయి: రష్యా, చైనా, ఇంకా సౌత్ కొరియా. నార్త్ కొరియా ప్రజలు నార్త్ కొరియా నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలని చాలా సార్లు ప్రయత్నించారు. 2017లో 24 సంవత్సరాల ఒక మహిళ తన కొడుకుతో నార్త్ కొరియా నుంచి పారిపోయి చైనా బార్డర్ కు చేరుకుంది. ఆమె నార్త్ కొరియాలో నరకాన్ని చూడడం కన్నా తను పారిపోయి స్వతంత్రంగా జీవించాలి అనుకుంది. కానీ ఆమె చైనాకి చేరుకున్న తర్వాత చైనా అథారిటీస్ ఆమెను తిరిగి నార్త్ కొరియాకు పంపించారు. ఆమె పారిపోవాలని ప్రయత్నించినందుకు బాగా టార్చర్ చేసి మరణశిక్ష విధించారు. నిజానికి నార్త్ కొరియా ఒక ఒంటరి దేశం. ఆ దేశం నుంచి న్యూస్ అసలు బయటకు రాదు. కానీ ఏ న్యూస్ అయితే బయటకు వస్తుందో ఆ న్యూస్ చాలా భయంకరంగా ఉంటుంది. రీసెంట్ గా నార్త్ కొరియా నుంచి ఒక న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే దాదాపుగా 200 మంది ప్రజలను అక్కడ చంపేశారు. వాళ్ళలో ఎక్కువ శాతం యువకులే ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పు కేపాప్ మ్యూజిక్ వినటం అండ్ ఫారిన్ మూవీస్ చూడటం. ఎందుకంటే నార్త్ కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్ ప్రకారం ఫారిన్ మూవీస్ చూడడం, ఫారిన్ మ్యూజిక్ వినటం ఒక వైరస్ లాంటిది. ఇది నార్త్ కొరియా నాగరికతను నాశనం చేస్తుంది అని కిమ్ భావిస్తాడు. నార్త్ కొరియా నుంచి పారిపోయి వచ్చిన హోసే హాయిక్ అనే వ్యక్తి అక్కడ ప్రజలను చంపేసిన తర్వాత వాళ్ళ శవాలను మార్కెట్లో గాని స్టేడియంలో గాని పడేస్తారని చెప్పాడు. ఆ శవాలను చూసి ప్రజలు భయపడాలని కిమ్ భావిస్తాడని చెప్పాడు. దీన్ని బట్టి నార్త్ కొరియాలో రూల్స్ ఫాలో అవ్వకపోతే ఎంత దారుణమైన శిక్షలు ఉంటాయో మీకు అర్థమయ్యే ఉంటుంది. నార్త్ కొరియా టీవీలలో అండ్ రేడియోస్లలో నార్త్ కొరియా ప్రజలు ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంలో జీవిస్తున్నారని, దానికి ప్రజలు కిమ్ కి ఎంతో రుణపడి ఉండాలని ప్రచారం చేస్తూ ఉంటుంది. నార్త్ కొరియా లీడర్స్ ని అక్కడ ప్రజలు దేవుళ్ళలాగా పూజిస్తారు. నార్త్ కొరియా లీడర్స్ ని మాత్రమే కాదు, వాళ్ళ ఫొటోస్ ను కూడా చాలా గొప్పగా పూజిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తా చూడండి. 2020లో ఆన్సాంగ్ టౌన్ లో ఉండే ఒక మహిళ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మహిళ ఏదో విధంగా కష్టపడి తన కొడుకును కాపాడుకుంది. న్యూస్ ఛానల్స్ అన్ని ఆమెకు వ్యతిరేకంగా ఎన్నో వార్తలు ప్రచారం చేశాయి. ఆమెను శిక్షించాలని డిమాండ్ చేశాయి. కానీ ఆమె చేసిన తప్పేంటో మీకు తెలుసా? ఆమె చేసిన తప్పేంటంటే ఆమె తన పిల్లల్ని తనని కాపాడుకుంది. కానీ తన ఇంట్లో ఉన్న కొరియన్ సుప్రీం లీడర్స్ ఫొటోస్ ని కాపాడలేకపోయింది. మీరే చెప్పండి, ప్రాణం కన్నా ఫొటోస్ ఎక్కువ? కానీ ఒక రైతు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ ఫొటోస్ ను బయటకు తెచ్చాడు. తర్వాత అతన్ని నార్త్ కొరియా మీడియా అంతా ప్రశంసించింది. అయితే ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇప్పుడు ఈ వీడియోలో నార్త్ కొరియాలో రోజువారీ జీవితం ఎలా గడుస్తుందో, ఎలా ఉంటుందో క్లియర్ గా చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ అండ్ షేర్స్ వల్లనే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. చైల్డ్హుడ్ లైఫ్ ఇన్ నార్త్ కొరియా. నార్త్ కొరియా గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే నార్త్ కొరియా లిటరసీ రేట్ 100%. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ చదువుకున్నవారే. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఫ్రీగా చదువుకోవచ్చు. కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడ పిల్లలకి బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇక్కడ చిన్నప్పటి నుంచి పిల్లలతో నార్త్ కొరియా లీడర్స్ గురించి ఎన్నో అబద్ధాలు చెప్తారు. నార్త్ కొరియా సుప్రీం లీడర్స్ జపాన్, సౌత్ కొరియా నుంచి నార్త్ కొరియా దేశాన్ని కాపాడారని చిన్నప్పటి నుంచే చెప్తారు. సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ప్రతి బుక్ లో ఇక్కడున్న సుప్రీం లీడర్స్ గురించి ఖచ్చితంగా గొప్పగా ఆర్టికల్స్ ఉంటుంది. యూనివర్సిటీస్ లో ఉండే ప్రొఫెసర్లు, సైంటిస్టులు కూడా వాళ్ళ ఆర్టికల్స్ లో ఈ లీడర్స్ గురించి గొప్పగా చెప్పాలి. మాకు ఈ నాలెడ్జ్ అంతా మన గొప్ప నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ నేర్పించాడు. ఈ సూచనలన్నీ అతనే చెప్పాడు. కిమ్ జాంగ్ ఉన్ మాకు ఈ నాలెడ్జ్ ని నేర్పిస్తున్నాడు అని సైంటిస్టులు వాళ్ళ ఆర్టికల్స్ లో ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పకపోతే వాళ్లకు మరణశిక్ష విధిస్తారు. 17 సంవత్సరాల వరకు చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా నార్త్ కొరియా మిలిటరీలో పని చేయాలి.
చేయాలి. అమ్మాయిలు 23 సంవత్సరాలు దాటిన తర్వాత మిలిటరీలో వర్క్ చేయాలి. అందమైన అమ్మాయిలతో ఒక స్క్వాడ్ ని కూడా తయారు చేస్తారు. వాళ్ళని ప్లెజర్ స్క్వాడ్ అంటారు. ఈ స్క్వాడ్ పేరును బట్టి వీళ్ళు చేయాల్సిన పని ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. నార్త్ కొరియాలోని టాప్ అఫీషియల్స్ ని, కిమ్ ని సంతోషంగా చూసుకోవటమే వీళ్ళ పని. నార్త్ కొరియాలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మిలిటరీ సర్వీస్ చేయాల్సిందే. చదువులో జీనియస్ కావచ్చు, లేదా ఒక లీడర్ కొడుకు అయినా కావచ్చు, ఖచ్చితంగా 17 సంవత్సరాలు దాటిన తర్వాత మిలిటరీ సర్వీస్ చేయాల్సిందే. డైలీ లైఫ్ ఆఫ్ నార్త్ కొరియన్స్. నార్త్ కొరియా గురించి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. అమ్మాయిలు సంపాదించిన దానితోనే కుటుంబాలు జీవిస్తాయి. ఈ అమ్మాయిలకి ఇన్కమ్ ఎలా వస్తుందో మీకు తెలుసా? మాక్సిమం వీళ్ళు చేసేదన్నీ ఇల్లీగల్ వర్క్సే. అబ్బాయిలు మిలిటరీలో పర్మనెంట్ గా వర్క్ చేయొచ్చు, లేదా ఒక గవర్నమెంట్ అఫీషియల్ గా వర్క్ చేయొచ్చు. వాళ్ళకి ప్రతి నెల $3-4 శాలరీగా ఇస్తారు. అంటే మన ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే కేవలం 200 నుంచి 300 రూపాయలు మాత్రమే. నెలకు కేవలం 200 నుంచి 300 రూపాయలు మాత్రమే అబ్బాయిలకు అక్కడ శాలరీగా ఇస్తారు. నార్త్ కొరియాలో 1 కేజీ బియ్యం ధర 200 నుంచి 300 రూపాయలు ఉంటుంది. అంటే నెల పాటు పనిచేసినా కూడా వాళ్ళకి కావాల్సిన ఆహారం వాళ్లకు దొరకదు. గవర్నమెంట్ అఫీషియల్స్ కి మాత్రమే ఈ శాలరీ ఉంటుంది. కానీ ఫ్యాక్టరీలో అండ్ పొలాల్లో పనిచేసే వారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. వాళ్లకు నెలకు $1 నుంచి $2 మాత్రమే ఇస్తారు. కొంతమంది వర్కర్స్ కి మరి దారుణంగా 50 సెంట్స్ మాత్రమే ఇస్తారు. అంటే మన ఇండియన్ రూపీస్ ప్రకారం 40 నుంచి 80 రూపాయలు మాత్రమే ఇస్తారు. దీన్ని బట్టి ఒక సాధారణ వ్యక్తి ఇక్కడ ఎలా జీవిస్తాడో మీకు అర్థమయ్యే ఉంటుంది. నార్త్ కొరియా లేబర్ లా ఆర్టికల్ 22 ప్రకారం ప్రజలు వారానికి 6 రోజులు పని చేయాలి. రోజుకు 8 గంటలు పని చేయాలి. ఇది కేవలం నియమాలు మాత్రమే. కానీ నార్త్ కొరియా కూడా ఈ నియమాలను పాటించదు. ఫ్యాక్టరీలో, కంపెనీలో పనిచేసేవారు 12 గంటల వరకు పని చేయాలి. వీకెండ్ హాలిడే కూడా దొరుకుతుంది అన్న గ్యారంటీ లేదు. నార్త్ కొరియా నుంచి పారిపోయి వచ్చిన ఒక సోల్జర్ ఏమన్నాడు అంటే, మేము ఇక్కడ ప్రతిరోజు 30% రైస్, 70% మొక్కజొన్న పిండిని, ఒక సలాడ్ ని తినే వాళ్ళమని చెప్పాడు. దీనితో పాటు ఒక సోయాబీన్ సూప్, ముల్లంగి కూడా ఇచ్చేవారు అని చెప్పాడు. ఆ ఆహారం ఎవరికి నచ్చేది కాదు. మేము కూడా బ్లాక్ మార్కెట్ లో కొనుక్కొని తినేవాళ్ళమని చెప్పాడు. నార్త్ కొరియాలో మిలిటరీలో పనిచేసే వాళ్ళకి లేదా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఆటోమేటిక్ గా రిటైర్మెంట్ ఇస్తుంది. అబ్బాయిలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళని జాబ్ నుంచి తీసేస్తారు. అలాగే అమ్మాయిలు 55 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళని జాబ్ నుంచి తీసేస్తారు. యునైటెడ్ నేషన్స్ ప్రకారం ప్రతి మనిషి రోజుకు 600 గ్రాముల ఫుడ్ ని తినాలి. కానీ నార్త్ కొరియాలో ప్రతి ఒక్కరికి రోజుకి కేవలం 400 గ్రాముల ఫుడ్ ని మాత్రమే రేషన్ గా ఇస్తారు. కానీ 2019లో ఫుడ్ షార్టేజ్ వల్ల వాళ్ళు కేవలం 300 గ్రాములు మాత్రమే రేషన్ గా ఇచ్చారు. ఇంత తక్కువ ఫుడ్ వల్ల అక్కడ ఉన్న పేద ప్రజలు పురుగులను, చెట్లను తినేవారు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అడిక్షన్. 2014లో దొరికిన సమాచారం ప్రకారం నార్త్ కొరియాలో 45,69,000 మంది స్మోకింగ్ చేసే పెద్దవాళ్ళు ఉన్నారు. అలానే 1,67,000 మంది చిన్నపిల్లలు ప్రతిరోజు స్మోకింగ్ చేస్తున్నారు. నార్త్ కొరియాలో 45% మంది అబ్బాయిలు స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తారు. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే వీటి ధర చాలా తక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ నివసించే ప్రజల పరిస్థితి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నార్త్ కొరియాలో ఒక సిగరెట్ ప్యాకెట్ ధర $0.08. మన ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే $7.47. ఇక్కడ ఎక్కువగా చైనీస్ ఆల్కహాల్ దొరుకుతుంది. ఇది వాళ్ళకి చాలా చీప్ గా దొరకడంతో పాటు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇందులో 38 నుంచి 63% ఆల్కహాల్ ఉంటుంది. కానీ నార్త్ కొరియా ప్రజలు ఇంత చీప్ ఆల్కహాల్ ని కూడా కొనలేరు. వాళ్ళు ఇంట్లోనే బంగాళదుంపలతో, మొక్కజొన్నతో కలిపి అక్రమంగా ఆల్కహాల్ ను తయారు చేసుకుని తాగుతారు. దాన్ని పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా సాఫ్ట్ డ్రింక్ లాగా తాగుతారు. కానీ నార్త్ కొరియాలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోకూడదు. కానీ వాళ్ళు స్మోకింగ్, డ్రింకింగ్ చేసే పిల్లలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టరు. ఇలాంటి వాటిలో ఫోకస్ పెట్టరు, కానీ అనవసరమైన వాటిలో పెడతారు. నార్త్ కొరియన్ ప్రిజన్ క్యాంప్స్. నార్త్ కొరియాలో వేరువేరు క్యాంపులలో 2 లక్షల నుంచి 5 లక్షల మంది ఖైదీలుగా ఉన్నారు. వాళ్ళందరూ ఉదయం 5 గంటల నుంచి రాత్రి పడుకునే వరకు మైనింగ్ చేస్తూనే ఉండాలి. ఇంత పని చేసిన తర్వాత కూడా వాళ్ళకి కొంత ఫుడ్ మాత్రమే ఇస్తారు. ప్రతి సంవత్సరం వీళ్ళలో 40% మంది ప్రజలు పోషకాలు తక్కువ చనిపోతూ ఉన్నారు. ఇక్కడ రూల్స్, రెగ్యులేషన్స్ లేకపోవడంతో గార్డ్స్ చాలా మంది మహిళలను లైంగికంగా, చిన్నపిల్లల్ని మానసికంగా వేధిస్తారు. ఒకవేళ ఎవరైనా పారిపోవాలి అనుకున్న
మాట్లాడుకున్నా, 3 కంటే ఎక్కువ మంది కలిసి మాట్లాడుకున్నా, ఒకవేళ ఎవరైనా పారిపోవాలనుకున్న వ్యక్తుల గురించి తెలిసి కూడా చెప్పకపోయినా వాళ్ళను ఖచ్చితంగా చంపేస్తారు. నార్త్ కొరియా నుంచి పారిపోయి అమెరికాకు చేరుకున్న షిన్ డాంగ్ హ్యూక్ చెప్పిన దాని ప్రకారం అతను ఇలాంటి క్యాంప్లోనే పుట్టాడు. అతను ఈ క్యాంప్లో ఉండటం వల్ల బయట ప్రపంచం గురించి అతనికి తెలియదు. అతనికి నార్త్ కొరియా తప్ప ఇంకో దేశం ఉందన్న విషయం కూడా తెలియదు. అతనికి కేవలం ఆకలి, నొప్పి మాత్రమే తెలుసు. ఇతను చెప్పిన దాని ప్రకారం క్యాంప్స్ లో ఉండే వ్యక్తులకి ప్రేమ, ఆప్యాయత, కుటుంబం అంటే ఏంటో తెలియదు. అతని కళ్ళ ముందే ఒకసారి ఒక అమ్మాయిని వీపు పైన చాలా గట్టిగా కొట్టారు. ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే ఆమె ఆహారాన్ని దొంగలించటం. దాన్ని చూసి నాకేమీ అనిపించలేదు అని హ్యూక్ చెప్పాడు. ఒకసారి వాళ్ళ అమ్మని, వాళ్ళ అన్నయ్యని తీసుకువచ్చి తన కళ్ళ ముందే వాళ్ళిద్దరిని చంపేశారు. అప్పుడు కూడా తనకేమీ అనిపించలేదు అని, నాకు తెలిసింది ఒక్కటే, వాళ్ళు నియమాలు పాటించలేదు, అందుకనే వాళ్ళకి శిక్షలు వేశారని హ్యూక్ చెప్పాడు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన రీసెంట్ వీడియోస్ ని కూడా ఇక్కడ ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చెక్ చేయండి.